క్రమశిక్షణ కమిటీకి ముందుకు ఆ ఇద్దరు వచ్చారు. తెలంగాణ వారికే 85% సీట్లు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ భారత్, చెక్ దే ఇండియా అంటున్న ఫ్యాన్స్. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్లో చూసేద్దాం ఫటాఫట్. ఏపీ టీడీపీలో అంతర్గత కలహాలకు కళ్లెం వేసేందుకు హైకమాండ్ యాక్షన్ ప్లాన్ చేసింది. పరస్పర విమర్శలతో రచ్చకెక్కిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కులికిపూడి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆ ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కులికిపూడి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇసుక మాఫియా, ఆర్థిక లావాదేవీల కేంద్రంగా ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కులికిపూడి వర్గాల మధ్య వివాదం చినికి దుమారంగా మారింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆ ఇద్దరు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో ఏఎంఆర్ చెక్పోస్ట్ సిబ్బంది ఆగడాలపై యూటీ గ్రానైట్ యాజమాన్యం, క్రషర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. ఏఎంఆర్ సిబ్బంది మద్యం సేవించి విధులు నిర్వహిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఏఎంఆర్ సంస్థ అనధికారిక వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. గ్రానైట్ కంపెనీల ఓనర్లు, కార్మికులు ఒప్పందం ముగిసే వరకు ఏఎంఆర్ సంస్థ పాత నిబంధనలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ జోరందుకుంది. ముంబైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే బిగ్ ఫైనల్లో టీమిండియా గ్రేట్ విక్టరీ సాధిస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. సెమీస్ లో ఆసీస్ కు చుక్కలు చూపి సెంచరీ కొట్టిన జమీమా, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ కౌర్ ఫైనల్లోనూ సత్తా చాటడం ఖాయమంటున్నారు. దేశవ్యాప్తంగా టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హైదరాబాద్ లో సందడి మామూలుగా లేదు. టీమిండియాకు బెస్ట్ విషెస్ చెప్తూ బోడుపల్లో ఎస్కేఎన్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి అన్న సీఎం నిర్ణయానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కృతజ్ఞతలు తెలిపారు. పీజీ సీట్లు తక్కువగా ఉండడంతో కాంపిటీషన్ ఎక్కువగా ఉందన్నారు. సీఎం నిర్ణయంతో వేలాది మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు మేలు జరుగుతుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులు మేనేజ్మెంట్ కోటా సీట్లు పొందేవారు. ఇకపై తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పుడు 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయన్నారు ఆయన.